ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో వైకుంఠ ద్వార దర్శనాల గురించి టీటీడీ వారు చేసిన ఇన్‌స్ట్రక్షన్స్, అలాగే ప్రస్తుత పరిస్థితులు తిరుమలలో ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తుల రద్దీ కారణంగా డిసెంబర్ 28 నుండి జనవరి 8 వరకు తిరుపతిలో ఎస్ఎస్‌డి టోకెన్ జారీ అయితే రద్దు చేయడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనాల గురించి ఈ నిర్ణయం అయితే టీటీడీ వారు తీసుకోవడం జరిగింది. ఇక ఈ 3 రోజులుగా ఉన్న రద్దీ కారణంగా శ్రీవాణి ఆఫ్‌లైన్ టోకెన్లు కూడా టీటీడీ వారు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో ఇచ్చే టోకెన్లు కూడా శ్రీవాణి ఆఫ్‌లైన్ టోకెన్లు రద్దు చేయడం జరిగింది. ఇక వైకుంఠ ద్వార దర్శనాల విషయాలకొస్తే తొలి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30, 31, 1న అయితే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది అని టీటీడీ వారు మరీ స్పష్టం చేశారు. ఇక టోకెన్లు లేని భక్తులైతే జనవరి 2 నుండి 8 వరకు సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు అనేది టీటీడీ వారు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం తిరుమల ఆలయం అయితే ముస్తాబవుతుంది. ఇందులో భాగంగా ఆలయాన్ని రంగురంగుల రంగవల్లులు అలాగే రకరకాల పుష్పాలతో అలంకరించడం అయితే జరుగుతున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సంబంధించి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారైతే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. క్యూ లైన్లలో తాగునీటి సరఫరా, అలాగే అన్నప్రసాదాల పంపిణీ గురించి, అలాగే వాష్రూమ్ ఫెసిలిటీస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకోమని అయితే అధికారులకు వారు సూచనలు చేశారు. అలాగే క్యూ లైన్లలో భక్తులకు కూర్చోవడానికి వీలుగా సౌకర్యంగా ఉండేలాగా ఏర్పాట్లు చేశాము. అన్నప్రసాదాలు చలికాలంలో చల్లారిపోకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే తాగునీటి కోసం అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్స్ అనేవి కొత్తగా అందుబాటులోకి తెచ్చినట్టు వారైతే తెలపడం జరిగింది. వివిధ భాషల్లో సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. భక్తులు క్యూ లైన్లలో కల్పిస్తున్న ఈ సౌకర్యాలన్నీ వినియోగించుకొని స్వామివారిని సంయమనంతో దర్శనం చేసుకోవలసిందిగా వారు భక్తులని విజ్ఞప్తి చేశారు. ఇక టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లు గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30న ఉదయం 1:35 నుండి రాత్రి 8:45 వరకు సర్వదర్శనం భక్తులకు ఉంటుందని టీటీడీ వారు స్పష్టం చేశారు. ఉదయం 9 నుండి 10:30 వరకు స్వామివారి ఊరేగింపు మాడవీధుల్లో ఉంటుందని చెప్పారు గోవిందరాజస్వామి ఆలయంలో. ఇక పద్మావతి తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఉదయం వేకువజామున 3 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. ఇంకా అమ్మవారికి సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు అమ్మవారికి ఆస్థానం జరుగుతుంది. శ్రీనివాస మంగాపురంలో ఉదయం వేకువజామున 1:35 నుండి వైకుంఠ ద్వార దర్శనాలైతే భక్తులకు కల్పించడం జరుగుతుంది. ఇక ఉదయం 6 నుండి 7 గంటల వరకు తిరుచి ఉత్సవం జరుగుతుంది. భక్తులు గమనించగలరు. ఇక అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం డిసెంబర్ 30 ఉదయం 1:35 నుండి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం అవుతాయి. అలాగే సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం అయితే జరగబోతుంది అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో. ఇక నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 30న 1:35 వేకువజామున స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. ఇక సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం అలాగే ఆస్థానం కూడా జరగబోతుంది. ఇక టీటీడీ వారి విజ్ఞప్తి ఏంటంటే తొలి 3 రోజులు డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1వ తేదీల్లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎవరైతే టోకెన్లు పొంది ఉన్నారో వారు మాత్రమే
దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే టికెట్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీల్లో మాత్రమే, ఆ సమయాల్లో మాత్రమే తిరుమలలోని రిపోర్టింగ్ ప్లేసెస్‌కి రావాలి. అలా అయితేనే మీకు దర్శనం తొందరగా అయిపోతుంది అనైతే టీటీడీ వారు చెప్తున్నారు. ఇక టీటీడీ ప్రజా సంబంధాల విభాగం వారు ఎస్‌వీబీసీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ సమాచారం అందించబడుతుంది. వాటి ఆధారంగా టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు సర్వదర్శనం లైన్‌లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు పొందవచ్చు. ఆ రకంగా భక్తులు తమ ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్‌డి టోకెన్‌లయితే డిసెంబర్ 28 నుండి జనవరి 8వ తేదీ వరకు తిరుపతి లేని 3 ప్లేసుల్లో అయితే ఇవ్వడం జరగదు. డిసెంబర్ 28 నుండి జనవరి 8 వరకు. జనవరి 9వ తేదీనే ఎస్ఎస్‌డి టోకెన్ల జారీని తిరిగి మొదలు పెడతామని టీటీడీ వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు వారి ప్రణాళికలు చేసుకోవాల్సిందిగా, అలాగే అధికారులకు టీటీడీ వారికి సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాబట్టి భక్తులందరూ టీటీడీ వారు కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకొని ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలని మన ఛానల్ తరపున కూడా మనం కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.